తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా కృషి చేస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ క్రమంలోనే ఏడాదిన్నరలో 50,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించగలిగామని చెప్పారు. కొత్తగా 60,000 మందికి ఉపాధి లభించిందన్నారు. శుక్రవారం హైదరాబాద్ మాదాపూర్లో ఫార్మాటెక్ ఇన్ఫర్మేటివ్ కాంక్లేట్ పేరిట ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. 2024-25లో 66,000 కోట్ల విలువైన లైఫ్ సైన్సెస్ ఉత్పత్తులను తెలంగాణ ఎగుమతి చేసిందన్నారు. ప్రపంచానికి కావలసిన 1/3 వ్యాక్సిన్లను అందిస్తూ హైదరాబాద్ వ్యాక్సిన్ రాజధానిగా గుర్తింపు పొందిందని చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగంలో గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో 5 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించామని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. ఇందుకు 1,00,000 కోట్లతో దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు చెప్పారు. అందరి అభిప్రాయాలు సేకరించి వికారాబాద్, నల్గొండ, మెదక్లో ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. త్వరలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ, లైఫ్ సైన్సెస్ రంగానికి అవసరమైన అత్యుత్తమ నైపుణ్య మానవ వనరులను అందించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలోనే లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ రంగంలో తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రత్యేకంగా తెలంగాణ కాంప్రహెన్సివ్ లైఫ్ సైన్సెస్ పాలసీకి శ్రీకారం చుట్టామని వివరించారు. ఈ రంగాన్ని పరిశ్రమలు లేదా R&D సెంటర్లకే పరిమితం చేయడం లేదు. సాంకేతికత మేళవింపుతో ప్రజలకు ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామన్నారు. ఇప్పటికే 3 జిల్లాల్లో నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లను ముందే గుర్తించేందుకు AI ఆధారిత స్కానింగ్ ప్రయోగాత్మకంగా ప్రారంభించామని చెప్పారు. సత్ఫలితాలు రావడంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రులు, వైద్య కళాశాలలకు విస్తరించేందుకు సత్వర ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు.